ఎవరైతే ఇప్పుడు జేఎన్టీయూహెచ్ కింద ఫైనల్ ఇయర్‌కి వచ్చేసి ఉన్నారో, వాళ్ళందరికి కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. పూర్తి వివరాలన్నమాట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించింది మెయిన్ ప్రాజెక్ట్ అనేది మీరు జాగ్రత్త పడతారని ఇప్పుడే 4-1లో ఉండంగానే ఈ వీడియో చేయటం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే 4-2లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ అండి. దానికి సంబంధించిన టాపిక్ అనేది మిమ్మల్ని 4-1 ఎండింగ్లో అడుగుతారు. కానీ మీరు ఇప్పటి నుంచే ప్లాన్డ్గా దాన్ని గనక సెలెక్ట్ చేసుకుంటే ఏ డొమైన్ మీద చేయాలో, ఎక్కడ చేయాలో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడుకొని టచ్లో ఉండి ఇదంతా చేసుకుంటే మీ కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే నో ప్రాబ్లం. కానీ మీరు మీ సొంతగా ఎత్తుకోమంటే మీరు మాట్లాడుకొని ఉన్నట్టయితే ఆ పనులన్నీ సులభంగా అయిపోతాయి. ఇక వచ్చేసరికి మీరు ఆ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన వివరాలు మొత్తం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే అక్కడ వచ్చేసరికి మీకు ముందుగా మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు నేర్చుకున్న దాని మీద సెమినార్స్ అంటే రివ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ కాలేజీ వాళ్ళు పెట్టేదాన్ని బట్టి మీకు ఒక గైడ్ని ఇస్తారండి. మీ కాలేజీలో మీ హెచ్ఓడి గారు మీ గైడు అంటే గైడ్ని సూపర్వైజర్ అంటారు. సో వీళ్ళ వచ్చేసరికి మీకు గైడెన్స్ ఇస్తామంటారు. వాళ్ళ సంతకాలు పెట్టడానికి ఒక రికార్డు తయారు చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు ప్రూఫ్ రీడింగ్ కోసం ఒక స్పైరల్ బైండింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పైరల్ బైండింగ్ లో మిస్టేక్స్ ఏమి లేకపోతే అప్పుడు మెయిన్ బైండింగ్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇక దానికి ఫైనల్ రివ్యూ ఇచ్చిన తర్వాత దానికి ప్రాజెక్ట్ వైవా వాయిస్ ఉంటుందన్నమాట. ఆ వైవా వాయిస్ కి పైన నుంచి వస్తారనమాట. అంటే యూనివర్సిటీ వాళ్ళు ఎవరిని పంపిస్తే మీ కాలేజీ వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. ప్రాజెక్ట్ లో గనక అటెండ్ కానట్టయితే మిమ్మల్ని మేనేజ్ చేసుకొని మీ హెచ్ఓడీలని చేసుకోవచ్చు. కానీ వైవా వాయిస్ కి మాత్రం కంపల్సరీగా అటెండ్ కావాలి. లేకపోతే ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ పడే వరకు కూడా ఆగాలి. మళ్ళీ సప్లీ అనేది ఎప్పుడు పడుతుంది? 4-2 బీటెక్ అడ్వాన్స్డ్ సప్లీతో పాటు లేకపోతే దాని తర్వాత మీరు సప్లీ రాయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా పోయిందంటే మళ్ళీ సంవత్సరం ఆగాల్సి ఉంటుంది అనమాట మీ జూనియర్స్ తో కలిసి. ఓకేనా? అయితే ఇక్కడ టీమ్ లీడర్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని, ఫోర్త్ పర్సన్ అని మీ టీమ్ సైజుని బట్టి 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మొత్తం టీమ్ లీడర్ చూసుకుంటాడు, ఆయనకి ఎక్కువ మార్కులు వేస్తారని మాత్రం అనుకోవద్దండి. మీ పర్ఫార్మెన్స్ బట్టి కింద ఉన్నోడు కూడా మార్కులు వేయచ్చు, రికమెండేషన్ ఉంటే ఇంకా ఎక్కువ వేయచ్చు. సో ఓవరాల్ గా అయితే ప్రతి ఒక్కరు కూడా సెమినార్ అనేది స్టేజ్ ఫియర్ ఉన్నాయా సరే, స్టేజ్ ఫియర్ లేకపోయినా సరే మీరు ప్రజెంట్ చేయాలి. పీపీటీ వర్క్ అనేది నేర్చుకోండి, ఎంఎస్ వర్డ్ అనేది నేర్చుకోండి. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో స్లైడ్స్ ఎలా తయారు చేయాలి, అలాగే ఎంఎస్ వర్డ్ లో రికార్డు టైపింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఉండటం వల్ల అది మీకు రికార్డులకి మీ సెమినార్లకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కమ్యూనికేషన్ పెంచుకోవడం కూడా నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ మీద వైవా వాయిస్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ప్లాగరిజం అనేది ఉంటుంది, కాపీ పర్సంటేజ్ అనేది. అయితే జనరల్ గా కాలేజీలో జరిగేది ఏంటంటే మీ సీనియర్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు మీతో చేపిస్తూ ఉంటారు. సో అది మేనేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట ఓవరాల్గా ఇది.